నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలానే రాజపూజ్యం అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఆదాయం 8, వ్యయం 2 ఉంది. సో బ్యాలెన్స్ బాగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 8 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ఖర్చు ఉంది సంవత్సరం వల్ల మొత్తం చూసుకుంటే. ఇంకా 80 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు, 80 కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు. బట్ రేషియో మాత్రం ఇలాగే ఉంటుంది. అలాగే 7-3 అంటే రాజ్యపూజ్యం 7, అవమానం 3. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ, అవమానించే వారి సంఖ్య తక్కువగా ఉంది. సో నో నీడ్ టు వరీ. ఇక్కడ దీని గురించి పెద్దగా టెన్షన్ కానీ భయం కానీ వీళ్ళు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడు కూడా గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది కూడా తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. సో ఈ కర్కాటకం వారికి మే 15th వరకు లాభంలో ఉన్నాడు గురువు, తర్వాత 12లోకి వస్తున్నాడు. కాబట్టి మే 15 తర్వాత ఎప్పుడైతే 12వ స్థానంలోకి వస్తాడో, గురు రాశిలో శని ఉన్నాడు. కాబట్టి ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళు పెట్టే ఖర్చుల విషయంలో అనవసరంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం చూస్ చేస్తే మంచిది అనేటువంటిది మాత్రం చూపిస్తుంది ఇక్కడ. వీరికి జాబ్ పరంగా అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా చేసుకుంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ 3 months, మొదటి 3 నెలలు కూడా వీళ్ళకి జాబ్ పరమైనటువంటి విషయంలో స్ట్రెస్ కొంత ఉంటుంది. ఎందుకంటే దశమాధిపతి రాశిలోకి వచ్చి నీచ పొందుతున్నాడు. సో నీచంలో ఉండే గ్రహం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా వర్క్ స్ట్రెస్ని జాబ్లో చేసేటప్పుడు, ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ఒక అధికారం ఇస్తే వీళ్ళు ఆ అధికారాన్ని వినియోగించుకునే టైంలో అవతల వాళ్ళు దాన్ని ఇంకో రకంగా చూడడము, వీళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు కంపెనీ వాళ్ళు, దాని తగ్గట్టుగా పనిచేస్తున్న అవతల వాళ్ళు నువ్వు ఎక్కువగా ఇట్లా అగ్రెసివ్గా ఉన్నావని ఇట్లా అనడం, వాళ్ళ నుంచి ప్రెజర్ ఉండడం, ఇట్లాంటివి కొంచెం ఎదుర్కొంటారు వీళ్ళు. దాని ప్రభావం తగ్గాలి వీరికి అంటే ఎక్కువగా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకుంటే దాని ప్రభావం తగ్గుతుంది ఒకటి. రెండవది ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయ నమః అనేది జాబ్ గ్రోత్ ఇస్తుంది వీరికి. అది. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక సర్వసాధారణంగా కర్కాటకం వారికి కామన్గా వీళ్ళకి ఏ బిజినెస్లో బాగా గ్రోత్ ఉంటుందంటే ఫైనాన్స్ ఇచ్చేవాడు రవి. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా కావచ్చు. ఈవెన్ మెడికల్ షాపు, హాస్పిటల్స్ పెట్టాలని రూల్ లేదు. న్యూట్రిషన్స్ కూడా ఆరోగ్యం కిందకే వస్తారు. ఫుడ్, ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ అమ్మే వాళ్ళు కూడా దాని కిందకే వస్తారు. యోగా మాస్టర్స్ వీళ్ళందరూ కూడా జిమ్ ఈక్వల్ టు ఆరోగ్యాన్ని ఇచ్చేది. సో ఈ ప్యాటర్న్లో ఎక్కువగా వీళ్ళకి అసలు ధనయోగం అనేటువంటిది ఉంటుంది. బట్ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి మనకి ఎందులో ధనం వస్తుంది అనేది. అది ఇంకా ప్రధానమైనటువంటి విషయం మనకి ఇక్కడ. అయితే వీరికి సార్ ఫైనాన్స్ మ్యాటర్స్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తే మంచిది అంటారు? ఒకటి, ఇక్కడ వీళ్ళకి జూన్ వరకు కూడా 3లో ఉండే కేతువు జూన్ నుంచి 2వ స్థానంలోకి వస్తాడు, ధనస్థానంలోకి వస్తున్నాడు. సో 2వ స్థానంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా 2లో ఏ ప్లానెట్ ఉంది దాన్ని మనం ఆరాధిస్తే అక్కడ మనకి ఫైనాన్స్ వస్తుంది. అంటే ఎలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక బ్యాంక్ ఉంది, బ్యాంకులో మీ చెక్ తీసుకెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీరు మీ చెక్ని క్యాష్ చేసుకోవాలి, కౌంటర్లో ఇవ్వాలి. వాచ్మెన్కి ఇచ్చిన క్యాష్ ఇవ్వంటే ఇవ్వడు, అక్కడ ఇంకో క్లర్క్ ఇస్తే ఇవ్వడు, లేకపోతే ఇంకో అకౌంటెంట్ పర్సన్కి ఇస్తే ఇవ్వడు, క్యాషియర్కే ఇవ్వాలి. అక్కడ క్యాష్ ఇచ్చేవాడికి ఇస్తే చూసి మీకు డబ్బులు ఇస్తాడు. అట్లాగే సెకండ్ హౌస్లో కేతు ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత గణపతిని ఈ సంవత్సరం ఆరాధిస్తే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది కర్కాటకం వారికి. ఈ రాహుకేతువులు అలానే ఈ శని గురువు కానివ్వండి, వీళ్ళ ప్లేస్మెంట్స్ వల్ల ఈ రాశి వారి ప్రభావం ఎలా ఉంటుంది సార్? మనం రాహుకేతువుల్లో ఇందాక మనం కేతువు 2లోకి వచ్చినందుకు గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. లేనట్లయితే ఏమవుతుందంటే 2లో కేతువు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి, అందులో ముఖ్యంగా సన్ యొక్క సైన్లో, సూర్యుడి యొక్క స్థానాల్లో, కాబట్టి గవర్నమెంట్ పీపుల్కి లేదా మెడికల్ రంగాల్లో ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇరుక్కుంటుంటారు. అది కొంచెం చూసుకోవాలి. ఇక 8th house రాహు మారుతున్నాడు. ఇప్పుడు ఇంతవరకు ఇన్ని రోజులు 9లో ఉన్నటువంటి రాహు జూన్ నుంచి 8లోకి మారుతాడు. సో 8లో రాహు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే రీసెర్చెస్ ఫలిస్తాయి, కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి వీళ్ళు. అది ప్రధానంగా తీసుకోవాలి. ఇక సాటర్న్ కనుక తీసుకుంటే వీళ్ళకి ఒక శుభవార్త ఏమిటంటే అష్టమశని అయిపోతుంది వీరికి. సో అష్టమశని క్లియర్ అవుతుంది అంటే వీళ్ళకి చాలా మట్టుకు అంతకుముందు కంటే ఇప్పుడు క్లియర్ అవుతాయి వర్క్స్. అంటే స్లో డౌన్గా ఉన్నటువంటివి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. కాకపోతే భాగ్యశని ఏం చేస్తాడు అంటే, ఇక్కడ కొంతమందికి చూడండి, ఫస్ట్ మ్యారేజ్ ఏదైనా డివోర్స్ అవ్వడము, డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళకి సెకండ్ మ్యారేజ్కి యోగం ఇస్తాడు ఇక్కడ. కాకపోతే ఫాదర్ ఆరోగ్యం విషయంలో 9th house సాటర్న్ ఉన్నప్పుడు
ఫాదర్కి సర్వసాధారణంగా కొంచెం మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావడం, ఆర్థరైటిస్ అంటారు, ఇట్లాంటివి కొంచెం ఇబ్బంది పడతారు. దానికోసం కొంచెం జాగ్రత్త పడాలి. వీరు సార్ సంతాన పరంగా కానివ్వండి, మ్యారేజ్కి సంబంధించిన ఫలితాలు వీరికి ఎలా ఉండబోతున్నాయి? సంతానం అంటే నేను ఇందాక చెప్పినట్టుగా వీరికి పంచమాధిపతి కుజుడు అవుతాడు. కుజుడు లగ్నంలో ఉన్నందుకు కెరియర్ విషయంలో ఎలా అయితే స్ట్రెస్ ఉంటుందో, సంతానం కోసం మొదటి 2-3 నెలలు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఆఫ్టర్ దట్ బాగుంటుంది చెప్పాలంటే. అలాగే 2వ స్థానంలో కేతు ఉన్నందుకు, అది న్యాచురల్ 5th హౌస్ అయినందుకు కొంచెం సంతానాన్ని ఎక్కడికైనా వేరే ప్రాంతానికి పంపించడం, చదువు కోసమనో ఉద్యోగం కోసం, ఇట్లాంటివి కొంచెం చూపిస్తున్నాయి వీళ్ళ జాతకంలో. అండ్ అట్లాగే మ్యారేజ్ సంబంధించిన విషయం కనుక చూసుకుంటే వీళ్ళకి కొద్దిగా మొదటి 2 నెలలు, విశ్వవసు నామ సంవత్సరం మొదటి 2 నెలలు విదేశీ సంబంధాలు కుదురుతాయి. ఆ ఫస్ట్ 2 months ఎక్కువ దాని ప్రభావం చూపిస్తుంది. తర్వాత అంతా కూడా బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారు, టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారు, లేదా 2వ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఎక్కువగా పాజిటివ్గా ఉంటుంది ఇక్కడ చెప్పాలంటే. వీరికి ప్రాపర్టీస్ కొనుగోలు విషయాల్లో కానివ్వండి, అమ్మే విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్? వీళ్ళకి ప్రాపర్టీస్ విషయంలో ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మిగతా గ్రహాలు ఎక్కడ కూడా ప్రాపర్టీని డిస్టర్బ్ చేసే అంతగా చిన్న ఉన్నాయి కానీ, బట్ మేజర్గా అయితే ఏం చూపించట్లేదు ఇక్కడ. వీరికి ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటే వీళ్ళకి షష్టమాధిపతి 12లోకి వస్తున్నాడు చెప్పాలంటే. సో ఎప్పుడైనా సరే షష్టమాధిపతి 12లోకి వస్తున్నందుకు ఆరోగ్యమైనటువంటివి ఎక్కువగా అక్కడ రిఫ్లెక్ట్ చేయడు. కానీ అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఆరోగ్యకారకుడు ఏదైనా డిస్టర్బ్ అయితే చెప్పలేము. కానీ సర్వసాధారణంగా వీళ్ళకి ఏంటంటే 6th అనేది నాట్ ఓన్లీ ఆరోగ్యం ఒకటే కాదు, రుణము, రోగము, శత్రుత్వాలు కూడా చెప్తుంది. కాబట్టి వీళ్ళు మేజర్గా కొంచెం ఈ సిబ్లింగ్స్తో మాట్లాడేటప్పుడు సిబ్లింగ్స్ ఏమైనా వైరల్టీ వస్తుందేమో చెక్ చేసుకోవాలి. ఆరోగ్యం కంటే కూడా అది ఒక్కటి మెయిన్గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వీళ్ళకి ఎందులో వస్తాయంటే, అంటే ఎవరికైనా మేబీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హెర్నియా ఇట్లాంటివి చిన్నవి చూపిస్తుంది. రైట్. ఈ రాశి వారు సార్ చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏవి చెప్తారు సార్? పరిహారాలు అంటే వీళ్ళు ఎక్కువగా స్కందుని ఆరాధించాలండి. ఎందుకంటే పంచమాధిపతి కదా కుజుడు. సో ఎంత స్కందుని ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తుంది. అదేవిధంగా కొంచెం పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఇలాంటివి కూడా వీళ్ళకి చాలా మటుకు రిలీఫ్ ఇస్తుంది లైఫ్ అనేటువంటిది.